స్టూడెంట్ ఎలా ఉండాలి అనే దాని విషయం చెబుతాను. స్టూడెంట్ ఎప్పుడూ కూడా చదువును ఎంజాయ్ చేస్తూ ఉండాలి. పక్షికి ఆకాశంలో హ్యాపీగా ఉంటుంది, చేప నీళ్ళల్లో సరదాగా ఉంటుంది. అలానే విద్యార్థి కూడా చదువుతూ ఎంజాయ్ చేయాలి. రిలాక్స్ అవ్వటం ఎలాగనేది దాని గురించి కూడా చెబుతాను. రిలాక్సేషన్ ఎలాగంటే, ఒక సబ్జెక్టు చదివాక కాస్త బోర్ అనిపించి కాస్త స్ట్రెస్గా ఫీల్ అయితే వేరే సబ్జెక్ట్కి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ చేసావు, స్ట్రెయిన్గా ఫీల్ అవుతున్నావు, తెలుగు చదువుకో. తెలుగు కాస్త స్ట్రెయిన్ అయినట్టు ఉంది, రిలాక్స్ అవ్వాలనుకున్నావు, ఇంగ్లీష్ చదువు. ఇంగ్లీష్ చదివాక రిలాక్స్ అవ్వాలనుకున్నావు, హిందీ చదువు. హిందీ చదివాక రిలాక్స్ అవ్వాలనుకున్నావు, సైన్స్ చదువు. సైన్స్ తర్వాత రిలాక్స్ అవ్వాలనుకున్నావు, సోషల్ చదువు. ఈ విధంగా సబ్జెక్టు మార్చి సబ్జెక్ట్ చదవటం వలన రిలాక్స్ అవ్వాలి. అంటే ఆనందాన్ని చదువులోనే అందుకు చూసుకోవాలి. ఇది విద్యార్థి యొక్క లక్షణంగా ఉంటే ఆ విద్యార్థి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగగలడు. వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.